తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్న చెన్నై వెళ్లిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఉన్నారు. 5 ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. చెన్నై నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 మంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నిన్నటి వరకు వీళ్ళంతా కూడా ఈరోజు అంటే గత రాత్రి వరకు కూడా వీళ్ళంతా కూడా బెంగళూరు క్యాంపులో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హైదరాబాద్కు వాళ్ళు తరలించింది. ప్రస్తుతం ఈ 5 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి విజయ్ పార్టీకి సంబంధించిన విజయ్కు మద్దతుగా ఇప్పటికే గవర్నర్కు కూడా లేఖ రాశారు ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118ని చేరుకోవడానికి టీవీకే అధ్యక్షుడు విజయ్ నానా తంటాలు పడుతున్నారు. ఆయనకి అంతా మంచే జరుగుతుందన్న క్రమంలో చివరి నిమిషంలో ఇప్పటికీ గవర్నర్ని 3 సార్లు కలిసినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇప్పటికి కూడా అనుమతించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించి క్యాంప్ నడుపుతోంది. ఇప్పటికే 5 కూడా శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఉన్నారు. వాళ్ళకి ఒక సహాయకుడు మాత్రమే 5 ఎమ్మెల్యేలతో పాటు తమిళనాడు నుంచి ఒక సహాయకుడిని కూడా ఇక్కడికి పంపించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళవద్దంటూ కూడా హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. హడావుడి ఏమీ చేయొద్దు, 5 ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళని సురక్షితంగా ప్రస్తుతం నోవాటెల్ హోటల్లో ఉంచాలి. మళ్ళీ తాము ఎప్పుడు చెప్తే అప్పుడు తిరిగి వాళ్ళు చెన్నైకి వెళ్ళేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇంకా సందిగ్ధత అనిశ్చితి కొనసాగుతుంది తమిళనాడులో. ఇప్పటికే టీవీకేకి వీసీకే పార్టీ మద్దతు మీద ఇప్పటికీ కూడా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళు మద్దతు ఇస్తే కనుక గవర్నర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా అప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే యడ్యూరప్ప ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అప్పట్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణకు తీసుకొచ్చి హైదరాబాద్లోని క్యాంపు నిర్వహించారు. సో ఇప్పుడు కూడా అదే తీరుగా కాంగ్రెస్ హైకమాండ్ క్యాంప్ నిర్వహిస్తుంది. వాళ్ళ 5 ఎమ్మెల్యేలను కూడా చేజారిపోకుండా క్యాంపు నిర్వహిస్తుంది. ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాండిచ్చేరిలో క్యాంప్ నిర్వహిస్తారు పళనిస్వామి నాయకత్వంలో. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా కీలకంగా మారారు. ఎందుకంటే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలతో పాటుగా సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2 అంటే 9 మంది ఇప్పటికే ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అంటే దాదాపు 116కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే ఇంకొక 2 ఎమ్మెల్యేల కోసం ఆయన వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళొద్దంటూ కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో తమిళనాడు ఎమ్మెల్యేలు ఇక్కడ రావడానికి మరో కారణం కూడా చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇక్కడ ప్రభుత్వం సురక్షితంగా ఉంచే అవకాశం ఉంటుంది. అక్కడ పరిస్థితులన్నీ కూడా సర్దుమణిగి అన్నీ కూడా ఏదైతే విజయ్ కూటమికి అంటే విజయ్కి సపోర్ట్ చేసిన పార్టీలన్నీ కూడా ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే దానికి కనుక గవర్నర్ అవకాశం ఇస్తే అప్పటి వరకు కూడా ఈ 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్లోనే ఉంచే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాలు తెలంగాణకు చేరాయి. ఇక ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.